హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన తెలుగువారి కోసం జిల్లా సహకార బ్యాంకులలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే డైరెక్ట్గా సెలెక్షన్ చేసి జాబ్స్ ఇస్తున్నారు. తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి. 25,000 వరకు కూడా శాలరీ ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ అవకాశం ఉంది. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి పోస్టుల డీటెయిల్స్తో పాటు ఏ విధంగా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క జిల్లా సహకార బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఒక అపెక్స్ లిమిటెడ్కి సంబంధించినటువంటి సంస్థలో ఈ యొక్క వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు కదా. అయితే జాబ్స్కి సంబంధించి సెలక్షన్లో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, స్టార్టింగ్లోనే ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే డైరెక్ట్గా మీకు సెలక్షన్ జరుగుతుంది అని చెప్పేసి. మనకి సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారంటే మీ యొక్క క్వాలిఫికేషన్ ఉంటుంది కదా, 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఆ యొక్క క్వాలిఫికేషన్ ఆధారంగా మీకు వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని వెయిటేజీ అనేది తీస్తారనమాట. సో డైరెక్ట్గా మీ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే వెయిటేజీ తీసి దానికి సంబంధించి మెరిట్ లిస్ట్ అనేది వెబ్సైట్లో పెడతారు. ఆ మెరిట్ లిస్ట్ వచ్చినటువంటి క్యాండిడేట్స్కి డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక చేస్తారనమాట. ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి స్కిల్ టెస్ట్లు అలాంటివి ఏమి కూడా కండక్ట్ చేయరనమాట. ఎస్ఎస్సి మార్క్స్కి ఏమో 10 మార్క్స్ వెయిటేజీ ఇస్తారు. అలాగే ఇక్కడ 10 మార్క్స్ అంటే ఎలా అంటే మీకు ఆ యొక్క పర్టికులర్ క్వాలిఫికేషన్లో 95% ఎబోవ్ కనుక వచ్చినట్లయితే 10 మార్క్స్గా కన్సిడర్ చేస్తారనమాట. 91 నుంచి 95% మధ్యలో వస్తే 9 మార్క్స్. ఈ విధంగా మనకి వెయిటేజ్ అనేది ఏ విధంగా ఇస్తారనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. టోటల్గా మనకి 50 మార్కులు అయితే అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ అనేది చేస్తారనమాట మీ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా. సో డైరెక్ట్గా మీకు ఈ యొక్క క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగానే మెరిట్ లిస్ట్ తీసేసి జాబ్స్కి అయితే సెలెక్షన్ చేస్తున్నారు. అండ్ జాబ్స్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి అంటే మనకి ఇక్కడ వాళ్ళు ఒక అప్లికేషన్ ఫార్మాట్ అనేది రెడీ చేస్తారనమాట. ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ లింక్ కూడా మన వెబ్సైట్లో ఇస్తాను. అక్కడ నుంచి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ చేసుకొని ఆ యొక్క అప్లికేషన్ ఫామ్లో మీ డీటెయిల్స్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేసేసి దానికి మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అనేవి అప్లికేషన్ ఫామ్తో పాటుగా పిన్ చేసి లేదంటే మీరు కట్టేసేసి వాటిని మనకి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి స్పీడ్ పోస్ట్ ద్వారా అప్లికేషన్ అనేది పంపించాలి అని చెప్పేసి చెప్తున్నారు. మనకి అడ్రస్ కూడా మెన్షన్ చేశారు. ద డిప్యూటీ జనరల్ మేనేజర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ మొత్తం అడ్రస్ ఉంది. ఈ అడ్రస్కి మనము మన అప్లికేషన్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి సంబంధించి ఆఫ్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఓన్లీ స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే మీరు అప్లికేషన్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎవ్రీ మంత్ కూడా మీకు 25,000 రూపీస్ ఫిక్స్డ్ రెమ్యూనరేషన్ అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. ఇది మనకి స్టాఫ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఆ లెవెల్ పోస్ట్ అనమాట. అంటే మనకి క్లర్క్ లెవెల్ పోస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వేకెన్సీస్కి సంబంధించి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, ఈ యొక్క డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి కదా, జిల్లా సహకార బ్యాంక్స్, ఈ యొక్క జిల్లా సహకార బ్యాంకులలో ఈ యొక్క వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ప్రజెంట్ మనకి తెలంగాణ స్టేట్కి సంబంధించి ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. మనకి ప్రజెంట్ ఇక్కడ 7 డిస్ట్రిక్ట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చారు. కాబట్టి ఇక్కడ మీరు ఏ జిల్లా వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీ జిల్లాకి సంబంధించి వేకెన్సీ లేకపోయినా మీరు వేరే జిల్లాకి సంబంధించి కూడా అప్లికేషన్ అనేది చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. అండ్ అలాగే మీరు వేరే జిల్లాకి సంబంధించి మీరు సెలెక్ట్ అయినా మీరు ఫర్దర్గా మీరు మళ్ళీ ట్రాన్స్ఫర్స్ కూడా పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఒక జిల్లా సహకార బ్యాంక్స్ రిక్రూట్మెంట్కి అప్లై చేయాలనుకున్న వాళ్ళకు
తెలుగు లాంగ్వేజ్ ఈజ్ ఎసెన్షియల్ అని చెప్పేసి ఇచ్చాడు. అంటే మనకి తెలుగు లాంగ్వేజ్ అనేది మీకు కంపల్సరీగా చదవడం, రాయడం, మాట్లాడడం అనేది రావాలి అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి దాదాపుగా మీకు 1 year పాటు కూడా ఈ యొక్క ఇంటర్న్షిప్ పీరియడ్ అనేది ఉంటుంది. దాని తర్వాత మీకు ఫర్దర్గా వాళ్ళ రిక్వైర్మెంట్ అనేది ఇంకా ఉన్నట్లయితే మీకు ఫర్దర్గా కూడా ఇంకా ఎక్స్టెన్షన్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే December 1, 2025 కల్లా మీకు మినిమం 21 నుంచి మ్యాక్సిమం 30 years వరకు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా మనకి మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే స్టేట్ గవర్నమెంట్ పార్ట్ అనేది షెడ్యూల్ బ్యాంక్ అయినటువంటి తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి ఈ ఆపర్చునిటీ అనేది వచ్చింది. ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళు ఏమేమి పొజిషన్స్ని రిక్రూట్మెంట్ చేస్తారంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు చూడండి. ద తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ లీడింగ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ విత్ ఇట్స్ హెడ్ ఆఫీస్ ఎట్ హైదరాబాద్. దీనికి సంబంధించి హెడ్ ఆఫీస్ అనేది మనకి హైదరాబాద్లో ట్రూ బజార్లో అయితే ఉందన్నమాట. ప్రజెంట్ ఇప్పుడు ఈ సంస్థ వాళ్ళు ఏంటి అంటే వేరియస్ లొకేషన్స్లో కోఆపరేటివ్ ఇంటర్న్స్ అని చెప్పేసి ఒక వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ అనేది జరుపుతున్నారు. ఈ నోటిఫికేషన్కి తెలంగాణకి చెందినటువంటి లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. క్యాండిడేట్ షుడ్ బి ఏ లోకల్ క్యాండిడేట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. కాబట్టి మీరు తెలంగాణకి సంబంధించినటువంటి క్యాండిడేట్ అయితే సరిపోతుంది. ఏ జిల్లాకి చెందిన వాళ్ళైనా సరే నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఇది ఎంప్లాయ్మెంట్ పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ అయితే కాదు, మనకి కోఆపరేటివ్ ఇంటర్న్స్ అంటే ఇంటర్న్షిప్ పీరియడ్ కింద ఈ యొక్క వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. కాబట్టి మీకు ఫర్దర్గా ఇది చాలా హెల్ప్ అయితే అవుతుంది. మీకు ఇంటర్న్షిప్ పీరియడ్ అనేది అంటే మీకు ఫర్దర్గా మంచి జాబ్ షిఫ్ట్ అవుదాం అనుకున్నా కూడా, ఫర్దర్గా మంచి జాబ్ కోసం చూస్తున్నా కూడా మీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్స్ కనుక మీకు ఉన్నట్లయితే డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ యొక్క కోఆపరేటివ్ ఇంటర్న్ పొజిషన్స్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి MBA లేదా ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు మార్కెటింగ్ మేనేజ్మెంట్లో కానీ, కోఆపరేటివ్ మేనేజ్మెంట్ కానీ, అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్, రూరల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ ఇందులో ఏదైనా విభాగంలో MBA లేదా ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకపోతే 2 years కోర్స్ అనేది PGDM అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్లో ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అయితే మీకు కంపల్సరీగా కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి, తెలుగు లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా వచ్చి ఉండాలని చెప్పి చెప్తున్నారు. ఇది మనకి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అనమాట. ఏజ్ లిమిట్ కూడా చెప్పడం జరిగింది మీకు ఆల్రెడీ 21 నుంచి 30 years లోపు ఏజ్ ఉండాలి. ఇన్ కేస్ మీకు ఒకవేళ OBC SC ST అయినా కూడా ట్రై చేయండి. మీకు క్యాస్ట్ వర్గా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయ్యేటువంటి అవకాశం అవుతుంది. వేకెన్సీస్ అనేవి పర్వాలేదు. మనకి ఇక్కడ వేకెన్సీస్కి సంబంధించి ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్ డిస్టిక్లో వేకెన్సీ ఉంది. అలాగే వారంగల్. ఇక వేరియస్ లొకేషన్స్లో ప్రజెంట్ ఇప్పుడు రిక్రూట్మెంట్ అనేది జరుపుతున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా అప్లై అయితే చేసుకొని మీకు అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు కదా, దానికి సంబంధించి ఫిల్ చేసి దానికి రెలవెంట్ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి వాళ్ళకి పోస్ట్ ద్వారా అప్లికేషన్ అనేది పంపిస్తే సరిపోతుంది. ఎటువంటి ఫీ అయితే లేదు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ట్రై చేయండి. ఇంకా మీకు ఏదైనా నోటిఫికేషన్ రిలేటెడ్గా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.